ఫిషర్ అంటే ఏంటి? చీలిక. సో ఈ చీలిక ఉన్న వాళ్ళు వారంతకు వాళ్ళే ఈజీగా గుర్తించగలరు. ఎందుకు అంటే ఇది ఒకే ఒక్క రోజులో డెవలప్ అయి ఉంటుంది కాబట్టి ఆ రోజును మాత్రం పేషెంట్ ఎట్టి పరిస్థితిలో మర్చిపోరు. ఆ రోజు ఎంత స్ట్రెయిన్ అయింటేనే వారికి ఆ నెక్స్ట్ రోజు నుంచి మనకు నొప్పి అనేది స్టార్ట్ అయి ఉంటుంది. సో ఆ స్ట్రెయినింగ్ హిస్టరీ ఉండి దాని తర్వాత నుంచే మీకు నొప్పి కానీ బ్లీడింగ్ కానీ స్టార్ట్ అయితే అది ఫిషర్ వల్ల అని అనుకోవచ్చు. సో ఈ ఫిషర్ ఉన్న వాళ్ళలో ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనం ఏమనుకున్నాము, బాగా స్ట్రెచ్ అవ్వడం వల్ల అది తెగి కూర్చునింది అన్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏమవుతుంది అంటే, జనరల్లీ చేతుల పైన కాలుపైన అదే తెగింది అనుకోండి, మనం జనరల్లీ ఏం చేస్తాము, బ్యాండేజ్ అనేది వేసేసి ఆ భాగానికి రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఏర్పడిన గాయం అనేది మానుతుంది అని. దురదృష్టవశాత్తు మనకు ఈ మోషన్ వెళ్ళిన మార్గం దగ్గర ఈ చీలిక అనేది జరిగింది కాబట్టి ఈ హీలింగ్ అనేది నార్మల్ వాళ్ళతో పోల్చుకుంటే డెఫినెట్లీ డిలేడ్ గానే ఉంటుంది. సపోజ్ ఉదాహరణకి చేతుల పైన కట్ అయిపోయింది అనుకోండి, మనం బ్యాండేజ్ వేసినా వేయకపోయినా 5 నుంచి ఒక వారం రోజుల లోపల అది మానిపోవడం అనేది మనం గమనించవచ్చు. ఎందుకంటే దీనికి రెస్ట్ అనేది ఇస్తున్నాం కాబట్టి, డిస్టర్బెన్స్ లేదు కాబట్టి హీల్ త్వరగా అయిపోతుంది.